తాట తీస్తాం, మీకు ఒక్క ఓటు కూడా పడదు. ఇప్పుడు ఆయన పేరు ఎలా చెడగొట్టాలి? ఏ రాజకీయ నాయకుడు వద్దంటాడు? ఒక 15 ఏళ్ళు మీరు రాష్ట్రం ముఖం కూడా చూడరు. సాధారణమైన ప్రజలకు ఏముంటుంది? అలాంటి వాళ్ళు చేసే పనులు ఇవన్నీ. జీవితంలో ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టనివ్వకూడదు. ఆయన మీద బురద చల్లే కలాపం చేయాలి. అంటే జనాల ఆదరణ పొందాలి, జనాల నుంచి మనం ఏదో కావాలి, జనాలు మనకు ఓట్లు వేసేస్తారు, జనాలు మనల్ని ఇది చేస్తారు, జనాల కోసం మనం ఏదన్నా చేసేద్దాం అని చెప్పి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు చేసే పనులు ఇవన్నీ. అయితే అంత పవర్ఫుల్ పర్సన్, ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఆఫీస్ పైన అలా దాడి చేశారంటే ఇంకా సామాన్య ప్రజల సంగతి ఏంటి? మరి నేను అదే చెప్తున్నాను కదా, ఒక డిప్యూటీ సీఎం కూడా లేని సేఫ్టీ రేపు సాధారణమైన ప్రజలకు ఏముంటుంది? ఇలాంటి నాయకులు ఎందుకు? నేను అదే, ఇప్పుడు ఆయన పని చేస్తున్నాడనే వీళ్ళు దాడి చేస్తున్నారు. ఆయన పని చేయకుండా ఉంటే వీళ్ళు దాడి చేయరు కదా. ఇప్పుడు ఆయన జనంలో ఆదరణ సంపాదిస్తున్నాడు, రోడ్లు వేపిస్తున్నాడు, ఇండ్లు కట్టిస్తున్నాడు, కష్టం అంటే నేను ఉన్నానని చెప్పేసి సపోర్ట్ ఇస్తున్నాడు. ఇప్పుడు ఆయన పేరు ఎలా చెడగొట్టాలి? ఇలా చెడగొట్టాలి. ఇప్పుడు ఆయనే రక్షించుకోలేకపోయాడు, పేదవాళ్ళనే రక్షిస్తాడు అని చెప్పి సృష్టించాలి జనంలో. వీళ్ళు ఏమైతే ఉన్నారో ఈ పనికి మాలిన వాళ్ళు ఆయన మీద బురద చల్లే కలాపం చేయాలి. నేను ఒకటే చెప్తున్నా, ఖబర్దార్, పవన్ కళ్యాణ్ జోలికి వస్తే తాట తీస్తాం. రేపు ఫ్యూచర్ లో మీకు ఒక్క ఓటు కూడా పడదు. మీరు పవన్ కళ్యాణ్ పల్లెత్తి మాటన్నా, పవన్ కళ్యాణ్ తిట్టినా, పవన్ కళ్యాణ్ జోలికి వచ్చినా, ఆయన చేసే పనులకు అడ్డుపడ్డా మీకు ఒక్క ఓటు కూడా పడదు. ప్రతి ఒక్కరు ఆలోచించాలి. పని చేస్తుంటే ఎవరైనా బురద జల్లే కలాపాలు తిట్టడం చేస్తారా? పేదవాళ్ళ కోసం రోడ్లు వేపిస్తుంటే వద్దని అంటారా? యువకుల కోసం, ఉద్యోగాల కోసం ఇండస్ట్రీస్ తెస్తే ఎవరైనా వద్దంటారా? ఏ రాజకీయ నాయకుడు వద్దంటాడు? ఆంధ్రప్రదేశ్కి ఇండస్ట్రీస్ వస్తుంది అంటే యువతకే కదా గొప్పతనం. రేపు వాళ్ళు కష్టపడితేనే కదా వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళు పోషించుకోగలుగుతారు. వాళ్ళు చదువుకున్న చదువుకు వాళ్ళకు ఒక విలువ ఉంటుంది. ఇలాంటి నాయకులు ఎందుకు? నేను ప్రశ్నిస్తున్నాను. ఇలా అడ్డుపడే నాయకుల్ని జీవితంలో ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టనివ్వకూడదు. మేము తప్పు చేశాము ప్రజలారా, మాది తప్పు అయ్యింది, మేము ఇంకా పరిపాలన కరెక్ట్ గా చేస్తామన్నప్పుడు ఒక 15 ఏళ్ల తర్వాత మీరు అవకాశం ఇవ్వండి. ఈ లోపల కుమిలి 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 సావాలి. నేను ఒకటే చెప్తున్నాను జనానికి, మీరు మంచి చూడండి, ఎవరిని తిట్టవద్దు. మన నాయకుడు చేసే మంచిని చూడండి, పనులు చూడండి. పనులు మీకు నచ్చితే రోడ్లు వేపిస్తున్నాడన్నా, పేదవాళ్ళకి అందుబాటులో ఉన్నాడు అన్నా, ఆయన పంతు సాయం ఆయన చేస్తున్నాడన్నా, దీనికోసం వేయండి మీ ఓటు. ఇలాగ లేనిపోని కలాపాలు సృష్టించి దాడులు చేస్తే మీకేమి రాదు, మీకు పడే ఓట్లు కూడా పడదు రేపటి రోజు. అరే ఇలాంటి ఎవడో వచ్చి ఎందుకు చేస్తాడు? ఈ రాష్ట్రంలో ఉన్నవాడే చేపిస్తాడు. నేను అది కూడా చెప్తున్నా, ఈ రాష్ట్రంలో ఉన్న ఒక పార్టీ చేపిస్తుంది అన్ని. ఎవరైనా సరే అండి, ఇదిగా నిజం నిర్ధారణ అయితే వాళ్ళని ఇమీడియట్లీ అరెస్ట్ చేయాలి. వెనక ముందు ఆలోచించాల్సిన అవసరం లేదు. దీనికోసం రాజ్యాంగాలు తిరిగేయాల్సిన అవసరం లేదు, కోర్టులో కొత్త చట్టాలు తీసుకొని రావాల్సిన అవసరం లేదు. ఉన్న చట్టాల్లో ఎలాగైతే లేని వాళ్ళకి వేశారో యావజీవ కారాగార శిక్ష ఇలాంటివి వేశారో అలాంటివి వేసి పడదొబ్బాల. ఉన్న వాళ్ళకి ఒకటి, లేని వాళ్ళకి ఒకటే? అందరినీ సమానంగా చూడండి. కోర్టులు చట్టాలు అందరికీ సమానం అనేటప్పుడు అందరినీ సమానంగా చూడండి. ఒక లేని వాడికి ఏ శిక్ష వేస్తాడో, ఒక లేని వాడు ఏ జైల్లో వేస్తారో అదే జైల్లో వేయండి, తెలుసుద్ది కదా. మనం కూడా ఆలోచించాలి కదా. ఒక దశలో ఒక టైము వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది, వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఎవరిని మనం ఉద్దేశించి మాట్లాడకూడదు కాబట్టి ఎవరిని మనం తిట్టకూడదు. జన సైనికులకు కూడా ఒకటే విజ్ఞప్తి, ఎవరిని మనం ఊరికినే నోరు పారించుకోవద్దు. మన నాయకుడు ఆదరణ కోసమే మనం వెయిట్ చేయాలి, ఆదేశాల కోసమే వెయిట్ చేయాలి. ఎక్కడ కూడా ఎవడైనా తిరిగి పవన్ కళ్యాణ్ తప్పు చేశాడంటే నిందించండి. ఏం చేశాడు పవన్ కళ్యాణ్? నువ్వు తిడుతున్నావు, మరి మీ నాయకుడు చేసింది గొప్ప, మరి మీ నాయకుడు చేసిన చెడు కూడా చెప్పు జనంలో. మేము అడుగుతాం, నువ్వు చెప్పు. మా వాడిని నువ్వు అడుగుతున్నప్పుడు మీ వాడిని మేము అడుగుతాం క్వశ్చన్. మీ వాడు ఎంతవరకు న్యాయం చేశాడు, మీ వాడు ఎంతవరకు మరి ఎన్ని మాట్లాడాడు, మీ వాడు ఏమేం చేశాడు, అవన్నీ కూడా మేము అడుగుతాం. మరి మా వాని కోసం అడగండి. మరి మా వాడు ఎవరికి వస్తారా? 3 పెళ్లిళ్ళు అంటారా? 3 పెళ్లిళ్ళు ఏ అమ్మాయి కొంపం ముంచి, ఏ అమ్మాయిని రోడ్డు మీదకి లాగి, ఏ అమ్మాయి వచ్చి నా భర్త ఇది చేశాడని కేసు పెట్టలా? మేము మీకు సంజాయిషి చెప్తున్నాం. అలాగే మేము మాట్లాడాలంటే 100 ఉన్నాయి, కానీ అది మాకు సంస్కారం తగదు, సంస్కారం కాదు. మేము అలా మాట్లాడుతూ పోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి మాట్లాడాలా, శర్మిల గురించి మాట్లాడాలా, మీ గురించి మాట్లాడాలా, చాలా ఉన్నాయి. వద్దు, ఎవరిని మేము ఉద్దేశించి మాట్లాడము, ఎవరిని మేము అనము, ఎవరి జోలి మాకు వద్దు. దయచేసి ఈ గొడవలు ఇలాంటివి ఏమైనా పెట్టుకోవాలనిపిస్తే పెట్టుకోకండి, మంచిది కాదు. ఈ మీకు రేపు ఓట్ల ఎలక్షన్ టయానికి మీరు జీవితంలో ఎంత పెద్ద తప్పు చేశారో తర్వాత ఫ్యూచర్లో అంత బాధపడతారు.
ఒక 15 ఏళ్ళు మీరు రాష్ట్ర ముఖం కూడా చూడరు. తర్వాత 15 ఏళ్ళు చాలా మంది నాయకులు ఉన్నా కానీ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకు వస్తుంది? మరి మీరు అదే చెప్తున్నాను కదా, అందరు నాయకులు వేరు, పవన్ కళ్యాణ్ వేరు. ఎందుకు అంత స్పెషల్ ఏమొస్తుంది? స్పెషల్ అంటే ఏంటో తెలుసు కదా, ఒక వ్యక్తి ఎంత కష్టపడుతున్నాడో, ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాడో ఆ వ్యక్తిని అక్కడ నిలబెడుతుంది. అది ఆ వ్యక్తిని అక్కడ నిలబడుతుంది. మీరు చేసే హార్డ్ వర్క్ మిమ్మల్ని గొప్పతనం చేస్తే ఆ వ్యక్తి చేసే పనులు ఆయన్ని గొప్పతనంగా నిలబడుతుంది. వాస్తవమే కదా. ఇప్పుడు మేమేమి పని చేయకుండా చేయలేదని మేము మా నాయకుడిని వెనకేసుకొని రాలేదుగా, చేశాడని. మేమేమన్నా అన్నా మా పవన్ కళ్యాణ్ పని చేసి చేయలేదు అంటే సరే అనుకోవాలి. ఆయన చేస్తున్నాడు కదా. ఈ రోజు శ్రీకాకుళంకి వెళ్ళినా, మీరు అమలాపురంకి వెళ్ళినా, అరకు వెళ్ళినా, విశాఖపట్నంకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే పవన్ కళ్యాణ్ పని చేయలేదు అని చెప్పేసి ఏ జనం చేతిలో చెప్పిస్తారు. పని జరిగిన దగ్గరికి వెళ్దాం, పని చేసిన దగ్గరికి వెళ్దాం. 1090 కిలోమీటర్ల పొడవు రోడ్ వేయించిన చరిత్ర పవన్ కళ్యాణ్ది. 2 ఏళ్ల కాలంలో, ఆయన అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల కాలంలో 1090 కిలోమీటర్ రోడ్ వేయించాడు. పోనీ మీరు పని జరగలేదు అంటే ఆ ఊరికి వెళ్ళి మీరు అడగండి, పవన్ కళ్యాణ్ గారు మరి పని చేయలేదమ్మా మరి ఎంతవరకు అని చెప్పేసి. అక్కడ ఉన్న జనాలు చెప్తారుగా పని చేశారో లేదా అని చెప్పేసి. ఎందుకండి ఇవన్నీ? ఆయన ఇప్పుడు పని చేసినా తిడతారు, పని చెయ్యని వాడిని తిట్టారంటే ఒక అర్థం ఉంది. పేదవాళ్ళ కోసం కష్టపడేవాడిని కూడా తిడతారా? దయచేసి ఎవరైనా సరే, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళైనా సరే, ఇంకో పార్టీ అయినా సరే ఒకటే చెప్తున్నా, మనకు గొడవలు వద్దు. మీరైనా సరే మేమైనా సరే అభిమానులమే. మనం గొడవ, మనం తిట్టుకొని మనం అనుకొని అవన్నీ మన రాష్ట్రం పరువు మనం తీసుకోవద్దు. మనం అందరూ కలిసికట్టుగా, మీ నాయకుడు వచ్చినప్పుడు మీరు పని చేయండి పేదవాళ్ళ కోసం, మా నాయకుడు వచ్చినప్పుడు ఇప్పుడు పని చేస్తున్నాడు, మేము అంతో ఇంత చేస్తున్నాము. మీరు మీ నాయకుడికి వచ్చినప్పుడు ఇంతకంటే ఎక్కువ, ఆయన 1090 కిలోమీటర్లు లేపిస్తే మీరు 2000 కిలోమీటర్ రోడ్లు లేపించి ఇండ్లు కట్టివ్వండి. పథకాలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని చూడాలి. నాయకుడు అవసరం లేని సమాజం కావాలి. మన పరిపాలన ఎలాగుండాలంటే దేశం గర్వపడే విధంగా, దేశం అంతా తిరిగి చూసే విధంగా ఆంధ్రప్రదేశ్ ఉండాలి. 2029 నాటికి కాదు, 2039 నాటికి ఆంధ్రప్రదేశ్ గొప్ప రాజధానిగా ఉంటుంది.